Hello everyone, welcome to this today's session. సో, మనం ఈరోజు క్లాస్‌లో కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ చూద్దాం. సో, పైథాన్‌లో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? అవెలా ఉంటాయి అని చెప్పి మనం డీటెయిల్‌గా చూద్దాం. ఓకే. సో, దాని గురించి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే సో, ఓపెన్ యువర్ జుపిటర్ నోట్‌బుక్ అండ్ అంటే మీరు ఫస్ట్ అనకుండా నావిగేటర్‌ని ఓపెన్ చేసి అప్లికేషన్‌ని జుపిటర్ నోట్‌బుక్‌ని లాంచ్ చేయండి. లాంచ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఈ ఫోల్డర్‌ని క్రియేట్ చేసాం కాబట్టి ఫోల్డర్‌ని ఇలా క్లిక్ చేయండి. ఓకే. సో, ఇవన్నీ ఇప్పటివరకు మనకయిన క్లాసెస్ అన్నమాట. అండ్ అగైన్ ఇప్పుడు నేను కండిషనల్ లూప్స్ కదా! సో, మీరు లేదు అంటే పైథాన్ క్లాస్‌లోని ఇంక్లూడ్ చేయాలంటే గనక సో, దీని మీద క్లిక్ చేసి ఇక్కడే కంటిన్యూ చేయొచ్చు నో ఇష్యూ. లేదంటే గనక టేక్ ఎ న్యూ పైథాన్ నోట్‌బుక్ ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసి పైథాన్ మీద క్లిక్ చేయండి. సో, నేనైతే న్యూ పైథాన్ నోట్‌బుక్‌ని తీసుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ మనం ఈరోజు నేర్చుకునేదేంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ రైట్. సో, ఇక్కడ అన్‌టైటిల్డ్ అని ఉంది కదా! సో, దీనికి నేను ఫస్ట్ నేమ్ ఇచ్చేద్దాము. అండ్ ఈ నేమ్‌ని నేనేమిస్తున్నానంటే కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే. సో, ఓకే. రీనేమ్ చేసేసాం కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? కండిషనల్ స్టేట్మెంట్స్ ఎన్నున్నాయో చూద్దాం. సో, కండిషనల్ స్టేట్మెంట్స్ నథింగ్ బట్ కండిషనల్ లూప్స్. నేను కండిషనల్ లూప్స్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెడుతున్నాను. సో, ఇది హెడ్డింగ్ కింద మారాలంటే ఎడిట్ మోడ్ నుంచి ఫస్ట్ ఇది కమాండ్ మోడ్‌లోకుండాలి. దెన్ మార్క్‌డౌన్ సెల్‌లోకి మనం మార్చాలి. దెన్ సెల్ మీద క్లిక్ చేసి, సెల్ బయట క్లిక్ చేసి 1 ఆర్ 2ని ప్రెస్ చేశాను. లేదా 2 హ్యాషెస్ ఇచ్చాను. రన్ చేశాను. సో, కండిషనల్ లూప్స్. ఈ కండిషనల్ లూప్స్ ఎన్నుంటాయి? ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో, యాక్చువల్‌గా కండిషనల్ లూప్స్ మనకెన్నుంటాయంటే 3 ఉంటాయన్నమాట. సో, అవేంటంటే ఆహ్, ఇఫ్ ఓకే. దెన్ elif, ELIF, and the third one is else. ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ అనమాట. ఈ 3 అనేవి ఏంటి మనకి కండిషనల్ లూప్స్. సో, నేను మళ్ళీ దీన్ని మార్క్‌డౌన్ సెల్ కింద మార్చి జస్ట్ రన్ చేస్తున్నాను అంతే. సో, కండిషనల్ లూప్స్‌లో మనకున్న 3 లూప్స్ ఏంటంటే 3 స్టేట్మెంట్స్ నథింగ్ బట్ ఓకే. సో, అవేంటంటే ఇఫ్, ఎలిఫ్, ఎల్స్. ఈ ఇఫ్, ఎల్స్, ఎలిఫ్ కండిషన్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అనేది చూద్దాం. సో, వన్ బై వన్ చూద్దాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం తీసుకుంటున్నానంటే కోడ్ మనం చూద్దాం. లైక్ సమ్ సో, నేనేం తీసుకుంటాను సమ్ టెంపరేచర్ అని తీసుకుందాం. సారీ సెల్ మీద క్లిక్ చేశాను. సో, సమ్ టెంపరేచర్ ఈస్ ఈక్వల్స్ టు సమ్ నేను ఎంత ఒక 25 అని ఇస్తున్నాను. ఓకే. అండ్ దెన్ ఎంటర్. ఇప్పుడు నేను ఇఫ్‌ని యూజ్ చేస్తున్నాను. ఇఫ్ టెంపరేచర్ అంటే నేను పైన ఏం చేశాను? టీఎంపీ అనేది ఏంటిది ఇక్కడ? వేరియబుల్. వేరియబుల్‌కి ఒక వాల్యూని అసైన్ చేశాననమాట. ఆ వాల్యూ ఏంటిది? 25. ఇఫ్ ఆ 25 టెంపరేచర్ దగ్గర ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 35. 35 కన్నా ఎక్కువ ఉంటే లేదా 35కి ఈక్వల్ అయినా. ఓకే. ఇలా రాసిన తర్వాత సీ ఇక్కడ చూడండి క్లియర్‌గా నేను టెంపరేచర్ అనేది వేరియబుల్‌ని తీసుకున్నాను. దానికి 25 ఇచ్చాను. ఇఫ్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. ఇఫ్ అంటే మనకి జస్ట్ ఇంగ్లీష్ మీనింగే. సో, పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే. సో, పైథాన్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అసలు మనకు చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇంగ్లీష్ చదివినట్టే ఉంటుందనమాట. ఇఫ్, ఇఫ్ అంటే ఏంటి మామూలుగా తెలుగులో అయితే అని. అంతే కదా! ఇఫ్ ఆ టెంపరేచర్ ఇంతకన్నా అయితే. సో, నేనిక్కడ కండిషన్‌ని యూజ్ చేస్తున్నాను. సో, ఈ ఈస్ టు అనేది మనం ఖచ్చితంగా మెన్షన్ చెయ్యాలి. ఓకే. ఇఫ్ అయితే అని చెప్పి నేను కండిషన్ ఇచ్చాను కదా! ఇది ఇఫ్ కండిషన్. కండిషన్‌కి ఇఫ్ పక్కన నేను కండిషన్‌ని ఖచ్చితంగా మెన్షన్ చెయ్యాలి. సో, ఇఫ్ లూప్ పక్కన కండిషన్ ఏమిచ్చాను? టెంపరేచర్ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 ఆర్ నాట్. దిస్ ఈస్ ది కండిషన్. అయితే ఇక్కడ నేను ఎంటర్ ప్రెస్ చేయంగానే చూడండి. సో, నేను ఎంటర్ ఎప్పుడైతే ప్రెస్ చేశానో కర్సర్ ఇక్కడికొచ్చింది అంతేగాని స్టార్టింగ్‌లోకి రాలేదు. అవునా? సో, కర్సర్ ఎక్కడికొచ్చింది? ఇక్కడికే వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. కర్సర్ అనేది ఇక్కడికే వస్తుంది. స్టార్టింగ్‌కి వెళ్ళదు. ఓకే. ఎక్కడైతే కర్సర్ ఉంటుందో అక్కడే జస్ట్ నేను ప్రింట్ అడుగుతున్నాననమాట. ప్రింట్ సో, 35 కన్నా ఎక్కువుంటే ఇట్ ఈస్ హాట్ అని చెప్పి నేను ప్రింట్ చేయమని చెప్తున్నాను. అండ్ క్లోజ్, క్లోజ్. ఓకే. అండ్ సో, ఓకే. 35 కన్నా ఎక్కువుంటే హాట్. ఒకవేళ 35 కన్నా తక్కువుంటే అప్పుడేంటి పరిస్థితి? అంతే కదా! మళ్ళీ అంటే లైక్ నేను ఎంతిచ్చినా కూడా అది నాకు చెప్పాలి గదా! సో, అగైన్ నేను మళ్ళీ ఎంటర్‌ని ప్రెస్ చేస్తున్నాను. అగైన్ ఎంటర్ ప్రెస్ చేయంగానే పీకి కిందన మాత్రమే కర్సర్ అనేది మూవ్ అయింది రైట్? సో, బట్ ఇఫ్‌కి ఎలిఫ్ సో, నేనేం చేశానంటే మళ్ళీ బ్యాక్ స్పేస్‌ని ప్రెస్ చేస్తున్నాను. సో, ఒక్కసారి బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయంగానే చూసారా కర్సర్ ఇక్కడికెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఎల్స్ కండిషన్ యూజ్ చేస్తాను. ఎల్స్
అని చెప్పి ఈస్ టుని మెన్షన్ చేయాలి. దెన్ అగైన్ ప్రెస్ ఎంటర్. ఎంటర్ ప్రెస్ చేయండి చూసారా? అది స్పేస్ తీసుకుంది. అండ్ ప్రింట్ ఇట్ ఈస్ కోల్డ్. ఓకే. సో, ఇక్కడ మనకి చాలా జాగ్రత్తగా చూడండి. ఈ స్పేస్ ఉంది చూసారా? నేనెప్పుడైతే ఇక్కడ ఈస్ టూ పెట్టి కండిషన్ ఇచ్చి తర్వాత ఈస్ టూ పెడుతున్నానో, ఈ స్పేస్‌ని తీసుకుంటుంది. అవునా అది? సో, ఈ స్పేస్‌ని ఏమంటామంటే ఇండెంటేషన్ అంటాము. సో, మీకు నోట్‌బుక్‌లో మీరు నీట్‌గా క్లియర్‌గా రాసుకోండి. ఈ స్పేస్‌ని మీరు జస్ట్ ఈ కోడ్‌ని రాసుకొని, ఈ స్పేస్‌ని మనం ఏమంటామంటే ఇండెంటేషన్ స్పేస్ అని చెప్పి అంటాము. ఈ ఇండెంటేషన్ స్పేస్ అనేది లేకపోతే మనకి ఎర్రర్ అనేది వస్తుందనమాట. సో, ఇండెంటేషన్ స్పేస్ అనేది బై డిఫాల్ట్ మనం ఎంటర్ ప్రెస్ చేయంగానే అది తీసుకుంటుంది. ఓకే. మరి ఇక్కడెందుకు ఇండెంటేషన్ స్పేస్ ఇవ్వకుండా బ్యాక్ స్పేస్ ఇచ్చానంటే నేను ఇఫ్ అయితే ఇదివ్వమని చెప్పాను. లేదు అంటే ఏంటి? అంటే ఏంటి? ఇది అవ్వలేదు. అంటే ఇది అవ్వకపోతే ఇంకేదవుతుందిప్పుడు? ఇది 2 కండిషన్స్. ఓన్లీ 2 మనకి అవుట్‌పుట్స్ మాత్రమే ఉంది. అయితే 35 కన్నా ఎక్కువుండాలి. లేదా 35 కన్నా బిలో ఉండాలి. అంతే. అంతే గదా! సారీ 25. 25 కన్నా ఎక్కువ లేదా 25 కన్నా ఓహ్! సారీ. నేను టెంపరేచర్ ఇచ్చేసాను. ఫిక్స్ చేసేసాను కదా! సో, ఫిక్స్ చేయకుండా కూడా చూద్దాము. నేనిక్కడ 2 కండిషన్స్ మాత్రమే తీసుకున్నాను. అయితే 35 కన్నా ఎక్కువ, టెంపరేచర్ 35 కన్నా ఎక్కువుంటే హాట్ అని చెప్తున్నాను. అది ఎంతైనా అవ్వనివ్వండి. లేదు 35 కన్నా తక్కువ. 2 కండిషన్స్ మాత్రమే ఉన్నాయి. అవునా? సో, ఎప్పుడైతే మన ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్‌లో 2 కండిషన్స్ మాత్రమే ఉన్నాయో, అప్పుడు మనం ఇఫ్, ఎల్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే. అండ్ ఇఫ్ యూజ్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ ఇక్కడ స్పేస్ తీసుకొని దాన్ని మనం ఇండెంటేషన్ స్పేస్ అని చెప్పి అంటాము. ఇఫ్ అయితే ఇది లేకపోతే పరిస్థితేంటి? లేకపోతే మనం ఎప్పుడు కూడా లాస్ట్ కండిషన్ ఉంటుంది కదా! ఆ లాస్ట్ కండిషన్‌కి ఎప్పుడు కూడా మనం ఎల్స్‌ని యూజ్ చేస్తాము. అండ్ గుర్తుపెట్టుకోండి ఎల్స్ అనేది యూజ్ చేసినప్పుడు మనం కండిషన్ స్టేట్‌మెంట్ అనేది ఇవ్వము. ఓన్లీ ఇఫ్ అండ్ ఎల్స్‌కి మాత్రమే కండిషన్ స్టేట్‌మెంట్స్ అనేది ఇస్తాము. సో, ఇఫ్ ఇచ్చిన తర్వాత నా కండిషన్ అనేది నేనిక్కడ రాసాను. అవునా? ఇఫ్ కండిషన్ ఏంటి? నా టెంపరేచర్ అనేది 35 కన్నా ఎక్కువుందా? లేదా? ఉంటే ఇది ప్రింట్ చేయండి. లేదు. మరి లేకపోతే పరిస్థితేంటి? అప్పుడు కూడా నేను ఏదో ఒకటి ప్రింట్ అని అడుగుతున్నాను కదా! సో, అందుకోసం ఎల్స్. అంటే ఏంటి? ఇది జరగకపోతే ఇంకేది జరిగినా కూడా దీన్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. అది ఏదైనా అయ్యుండొచ్చు. ఓకే. సో, దానికి నేను ఎల్స్ కండిషన్ యూజ్ చేస్తాను లాస్ట్‌కనమాట. సో, ఎల్స్‌కి ఎప్పుడు కూడా కండిషన్ మనం పక్కన ఇవ్వము. ఓకే. సో, యాక్చువల్‌గా ఇది మన ప్రోగ్రామింగ్. ఇఫ్ టెంపరేచర్ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 ప్రింట్ ఇట్ ఈస్ హాట్ ఎల్స్ అవ్వకపోతే ప్రింట్ ఇట్ ఈస్ కోల్డ్. సేమ్ ఇంగ్లీష్ టెర్మినాలజీలో ఎలా ఉంటుందో అంతే. బట్ నేను టెంపరేచర్ ఇక్కడ ఎంతని మెన్షన్ చేశాను 25. సో, నాకు అవుట్‌పుట్ ఏమనొస్తది? ఇట్ ఈస్ కోల్డ్ అనొస్తది. సో, నేను రన్ చేస్తున్నాను షిఫ్ట్ ప్లస్ ఎంటర్ చూసారా? ఇట్ ఈస్ కోల్డ్. అవునా? సో, ఇలా ఇవన్నమాట యాక్చువల్‌గా ఇఫ్ ఎల్స్ స్టేట్‌మెంట్ మనం మోర్ థాన్ 2 చూద్దాము. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతది. ఓకే. దెన్ నేను మళ్ళీ అగైన్ సేమ్ అదే తీసుకుంటున్నాను మీకు అర్థం కావడం కోసం. టెంపరేచర్ ఈస్ ఈక్వల్స్ టు మళ్ళీ 23 తీసుకుంటున్నాను. సేమ్ ఇఫ్ అయితే ఏమైతే ఆ టెంపరేచర్ అనేది ఓన్లీ గ్రేటర్ థాన్ 35 అయితే దెన్ ఎంటర్ ప్రింట్ ఇట్ ఈస్ హాట్ రైట్? హ్మ్. అంటే అంటే సారీ. మన ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్‌లో ఓన్లీ ఇఫ్ మాత్రమే యూజ్ చేయొచ్చా? యెస్. యూజ్ చేయొచ్చు. నేనంతే ఇచ్చాను చూడండి. ఇక్కడేంటి టెంపరేచర్ 23 అనుంది. ఒకవేళ 35 కన్నా ఎక్కువైతే హాట్ అని చెప్పి నేను ప్రింట్ చేయమని చెప్పాను. నేనింకా ఎటువంటి స్టేట్‌మెంట్ ఇవ్వట్లేదు. రన్ చేస్తున్నాను చూడండి. ఇది రన్ అయ్యింది. రన్ అయింది కాబట్టి నాకు నంబరొచ్చింది. ఏమన్నా ఔట్‌పుట్ ఇచ్చిందా? ఏమి ఇవ్వలేదు. ఓకే. సేమ్ ఇక్కడ కూడా అంతే మరి. ఇది 35, 25 అనేదేంటి 35 కన్నా చాలా చిన్నది గదా! సో, నేనేం చెప్పాను 35 కన్నా ఎక్కువైతేనే హాట్ అని ప్రింట్ చేయమని చెప్పాను. అంతే. బట్ తక్కువైతే కూడా ఏదో ఒకటి ప్రింట్ స్టేట్‌మెంట్ నేను అడిగాను కాబట్టి నాకు ఎల్స్ ఇట్ ఈస్ కోల్డ్ అని ఇచ్చింది. ఇక్కడేంటి నేను ఓన్లీ ఇఫ్ స్టేట్‌మెంట్‌ని మాత్రమే యూజ్ చేశాను. సో, ఇఫ్ టెంపరేచర్ ఈస్ గ్రేటర్ థాన్ 35 అంటే 23 ఈస్ గ్రేటర్ థాన్ 35? నో. ఇట్ ఈస్ ఫాల్స్. సో, ఫాల్స్ కాబట్టి ఇది దీన్ని ప్రింట్ చేయలేదు. ఇక్కడేంటి ఎప్పుడైతే మీకిక్కడ క్లియర్‌గా ఉంటుంది చూడండి. నేనిది ఇచ్చాను కదా! ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటుందనమాట. ఇఫ్ అంటే ఏమైతేనంట టెంపరేచర్ ఈస్ గ్రేటర్ థాన్ 35 అయిందా? టెంపరేచర్ ఎంత? 25. 25 ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 35. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. సో, అగైన్ ఈ లూప్ అనేది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చింది. సో, ఇక్కడి నుంచి ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ అయితేనే దీన్ని ప్రింట్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ ఇది డైరెక్ట్‌గా ఎల్స్ స్టేట్‌మెంట్‌కెళ్ళిపోతుందనమాట.
ఇక్కడ గనక కండిషన్ ట్రూ అయితే, ఈ ప్రింట్ స్టేట్‌మెంట్‌ని మాత్రమే ప్రింట్ జేస్తుంది. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే డైరెక్ట్‌గా ఎల్స్ స్టేట్‌మెంట్‌కెళ్ళిపోతుంది. ఎల్స్ స్టేట్‌మెంట్‌ని ప్రింట్ జేసేస్తుంది. ఇక్కడ కూడా అంతే. టెంపరేచర్ ఈస్ గ్రేటర్ థాన్ 35, 23 ఈస్ గ్రేటర్ థాన్ 35. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. అందుకే నాకేమి ఇవ్వలేదు. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ట్రూ అయితే గనక నేను ఏదైతే ప్రింట్ చేయమని చెప్పానో అదే ప్రింట్ చేస్తా. సింపుల్. ఓకే. సేమ్ నేను ఇంకొకటి సేమ్ ఇలా మనం లైక్ నేను మళ్ళీ సేమ్ ఇదే ఇచ్చి చూడండి నేను దీన్ని కాపీ చేస్తున్నాను. అగైన్ నేనిక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఈ నంబర్‌ని సమ్ 27 అని మారుస్తున్నాను. ఇప్పుడు కూడా నాకేమన్నా ఔట్‌పుట్ వస్తదా? నేను రన్ చేస్తున్నాను. నో ఔట్‌పుట్. సో, ఇది ఇక్కడికెళ్ళింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కండిషన్. ట్రూ ఆర్ ఫాల్సా అని చెక్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ప్రింట్ స్టేట్‌మెంట్‌ని ప్రింట్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ నేనింకా ఏ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు కాబట్టి నాకేమి ఇన్‌పుట్ అనేది ఇవ్వదనమాట. సారీ ఔట్‌పుట్ అనేది నాకేమి ఇంక ఇవ్వదు. ఓకే. సేమ్. మనం ఇంకోటి చూద్దాం లైక్ స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు ఒక 75 అనుకుందాం. నా స్కోర్. యాక్చువల్లీ నేను డిఫైన్ చేశాను. నాకింతొచ్చింది అన్నట్టు. ఓకే. నేను ఇప్పుడు కండిషన్ రాసాననమాట. ఇఫ్ స్కోర్ అనేది స్కోర్ ఈస్ గ్రేటర్ థాన్ 35, 35 కదా! మా పాస్ మార్క్ అయితే దెన్ ఎంటర్ సారీ నేనిక్కడ ఈస్ ప్రెస్ చేశాను. ఇఫ్ అగైన్ ఇఫ్ ఓకే. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేశాను. ప్రింట్ పాస్డ్. అంతే కదా! నేనేం చెప్తున్నానంటే 35 కన్నా ఎక్కువొస్తే స్కోర్ పాస్డ్ అని చెప్పి ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఒకవేళ 35 కన్నా తక్కువొస్తే అప్పుడేంటి పరిస్థితి? అగైన్ నేను ఇక్కడికెళ్తున్నాను. ఎల్స్ ఒకవేళ రాకపోతే సారీ ఓకే. రాకపోతే పరిస్థితి ఏంటి? ప్రింట్ ఫెయిల్. సో, ఓకే. నేను మళ్ళీ దీన్ని ఇప్పుడు రన్ చేస్తున్నాను. రన్ చేయంగానే నాకేమనొస్తది? చూడండి నేను పైన స్కోర్‌ని డిఫైన్ చేశాను. ఎంత అంటే 75. ఇఫ్ 75 ఈస్ గ్రేటర్ థాన్ 35 ట్రూ ఆర్ ఫాల్స్? ఇట్ ఈస్ ట్రూ. సో, ఇక్కడికెళ్ళి ఇక్కడ దీన్ని అంటే ఈ లూప్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికొస్తుంది ఇలా. ఓకేనా? ఈ లూప్ ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చి దీన్ని ప్రింట్ చేసేస్తుంది. ఇఫ్ ఇక్కడ నాకు మాత్రం ఫాల్స్ అనొస్తే ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా ఎల్స్ స్టేట్‌మెంట్‌కెళ్ళిపోయి ఎల్స్ స్టేట్‌మెంట్ ప్రింట్ చేసేస్తుంది. సో, ఇప్పుడు చెప్పండి 75 ఈస్ గ్రేటర్ థాన్ 35 ట్రూ. యెస్ ట్రూ. సో, నాకు పాస్డ్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. నేను రన్ చేస్తున్నాను. చూసారా? పాస్డ్ అని చెప్పి ప్రింట్ చేసింది. ఓకే. అండ్ మనం ఇంకొకటి చూద్దాము కొంచెం. నేనేం చేస్తున్నానంటే ఆహ్, నేషనాలిటీ అని ఇస్తున్నాను. ఈక్వల్స్ సమ్ ఏషియా అని ఇస్తున్నాను. ఓకే. నేను నేషనాలిటీని ఇచ్చేసాననమాట. ఎంటర్. ఇఫ్ నేషనాలిటీ అనేది డబుల్ ఈక్వల్స్ టు ఇదేంటిది యాక్చువల్‌గా పైన థిస్ ఈస్ ఎ వేరియబుల్ అండ్ థిస్ ఈస్ ద వాల్యూ. డబుల్ ఈక్వల్ టు అనేది ఏంటిది? ఈక్వల్ అయితే. దేనికి ఈక్వల్ అయితే? ఇండియాకి ఈక్వల్ అయితే గనక ఒకవేళ నేషనాలిటీ ఇండియాకి ఈక్వల్ అయితే ప్రింట్ చేయమని చెప్పి చెప్తున్నాను. సారీ. నేనిక్కడ డబుల్ కోట్స్ ఇవ్వాలి గదా! ఇప్పుడు ఒకవేళ అయితే ప్రింట్ నేనేం చెప్తున్నానంటే ఒకవేళ నేషనాలిటీ అనేది ఇండియా అయితే గనక ద పర్సన్ నేను బిలాంగ్ టు లైక్ లేదా యాస్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఇస్తున్నాను. ఓకే. అంటే వాళ్ళ నేషనాలిటీకి ఇండియాకి ఈక్వల్ అయితే ఆ పర్సన్ ఇండియాకు సిటిజన్ అని చెప్తున్నారు. ఒకవేళ ఇంకొక కండిషన్ స్టేట్‌మెంట్. పైన చూడండి మనం ఇక్కడి వరకు ఏంటి ఓన్లీ 2 స్టేట్‌మెంట్స్ మాత్రమే. టెంపరేచర్ 35 కన్నా ఎక్కువైతే లేదా తక్కువైతే అంతే. పాస్ ఆర్ ఫెయిల్ కూడా 2 కండిషన్సే కదా! అంతే. పాసా, ఫెయిల్ 35 కన్నా ఎక్కువొస్తే పాస్, 35 కన్నా బిలో వస్తే ఫెయిల్ అంతే. ఒకవేళ నాకు మోర్ థాన్ 2 కండిషన్స్ ఉంటాయి. 2 కండిషన్స్ ఉంటే మాత్రమే ఏం యూజ్ చేస్తాము? ఇఫ్, ఎల్స్ యూజ్ చేస్తాం దట్ ఈస్ ఫైన్. బట్ నా ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్‌లో అంటే మన ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్‌లో 2 కండిషన్స్ కన్నా ఎక్కువ కండిషన్స్ ఉన్నాయి. అప్పుడు నేనేం యూజ్ చేస్తాను? అప్పుడు నేను ఎలిఫ్‌ని యూజ్ చేశాను. అంటే నాకు ఇండియా నుంచి రావచ్చు, లేదా ఇంగ్లాండ్ నుంచి రావచ్చు, రష్యా నుంచి రావచ్చు. చాలా కంట్రీస్ ఉన్నాయి కదా! అవునా? సో, అప్పుడేంటి కండిషన్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. సో, అందుకని ఇప్పుడు మనం ఎలిఫ్‌ని యూజ్ చేస్తాం. ఇఫ్ ఎలాగో ఎలిఫ్ కూడా అంతే. బట్ మనం ఒక కండిషనల్ స్టేట్‌మెంట్‌లో లైక్ ఒక ఫంక్షన్‌లో మనం ఖచ్చితంగా ఇఫ్‌ని, ఎల్స్‌ని ఒక్కసారి మాత్రమే యూజ్ చేస్తాము.
ఓకే. అండ్ కమింగ్ టు ఎలిఫ్, ఎలిఫ్‌ని మనం మధ్యలో ఎన్ని సార్లైనా సరే యూజ్ చేసుకోవచ్చు. మీ నోట్‌బుక్‌లో క్లియర్‌గా రాసుకోండి. ఇఫ్, ఎల్స్ అనేవి మాత్రం ఒక్కసారి మాత్రమే యూజ్ చేస్తాము. ఎలిఫ్ అనేది మనం ఎన్ని సార్లైనా యూజ్ చేయొచ్చు. ఎప్పుడు మన కండిషన్ స్టేట్మెంట్‌లో మోర్ థాన్ 2 కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఎలిఫ్‌ని యూజ్ చేస్తాం. ఎలిఫ్‌ని ఎన్ని సార్లైనా కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇఫ్, ఎల్స్ అనేవి ఒక్కసారి మాత్రమే యూజ్ చేస్తాను. ఓకే. నేను ఇప్పుడు ఎలిఫ్‌ని యూజ్ చేస్తాను. ఇఫ్ నేషనాలిటీ అనేది ఈక్వల్స్ టు ఏషియాకే. పైన నేను ఏషియా అనే ఇచ్చింది. అండ్ మీరు స్పెల్ కరెక్ట్‌గా రాయండి. ఓకే. అయితే ప్రింట్ ద పర్సన్ ఈస్ సిటిజన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇస్తున్నాను. అగైన్ ఇంకొకటి ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ పర్సన్ ఇంగ్లీష్‌కి చెందుంటే అగైన్ ఎలిఫ్ నేను యూజ్ చేస్తున్నాను. ఎలిఫ్ ఎన్ని సార్లైనా యూజ్ చేయొచ్చని చెప్పా గదా! ఇఫ్ నేషనాలిటీ అనేది ఇంగ్లీష్ అయ్యుంటే ఏదొక ఓకే. ఇంగ్లీష్ అయ్యుంటే అగైన్ ప్రింట్ ద పర్సన్ సారీ నేను డబుల్ కోట్స్ మెన్షన్ చేయాలి గదా! సో, ద పర్సన్ ఈస్ సిటిజన్ ఆఫ్ ఇంగ్లాండ్. క్లోజ్. ఇప్పుడు ఓకే. ఇంకంతే నాకు ఓన్లీ ఒక 5 చాలు అనుకుంటూ ఎల్స్ ఇచ్చేయండి. ఎల్స్ అంటే ఇవేమి కాకపోతే అంటే వచ్చిన పర్సన్ అనేవాళ్ళు ఇండియా నుంచి రాలేదు, ఏషియా నుంచి రాలేదు, ఇంగ్లాండ్ నుంచి రాలేదనుకుందాం. ఒకవేళ అసలు ఏ స్టేట్ నుంచి లైక్ ఏ కంట్రీ నుంచి రాలేదనుకుంటే ఎల్స్ ప్రింట్ సిటిజన్‌షిప్ అనేది మనకు తెలియలేదు. అన్‌నోన్ అని ఇచ్చేయండి. ఓకే. క్లోజ్. ఓకే. కానీ నేనేంటి పైన మెన్షన్ చేశాను కదా! ఆ నేషనాలిటీ ఏంటి ఎవరిదంట? ఏషియా. అంటే నాకు ఏ ప్రింట్ స్టేట్‌మెంట్ వస్తుంది? చూడండి ఇక్కడ. ఇఫ్ నేషనాలిటీ ఇండియాకి ఈక్వల్ అయిందా? ఇక్కడ ట్రూ అయిందా? అవునా? కాదా? యెస్ ఆర్ నో? నో. సో, అందుకని ఇక్కడి నుంచి లూప్ అనేది ఇక్కడికెళ్ళిపోతుంది. ఇది ట్రూ అయిందా? లేదా? యెస్. సో, అగైన్ ఇక్కడ ప్రింట్ చేస్తే ఇక్కడే ఆగిపోతుంది. అంతే. దీన్ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఆగిపోతుంది. ఎక్కడైతే ట్రూ ఆర్ ఫాల్సా? కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అంతే చూసుకోవాలి మనం. ఇది ట్రూ? నో. అందుకని ఎలిఫ్ దగ్గరికెళ్ళింది. ఇది ట్రూనా? యెస్. అందుకని దీన్ని ప్రింట్ చేసింది. ఇక్కడే ఆగిపోతుంది. ఇంక కిందకెళ్ళదు లూప్ అనేది. ఓకే. ఇంక కిందకనేది వెళ్ళదు. నేను రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు చూడండి ద పర్సన్ ఈస్ ఎ సిటిజన్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఎందుకు నేను నేషనాలిటీ పైన ఏషియా అని చెప్పి ఇచ్చేసాను కాబట్టి. ఓకే. ఇఫ్ ఇంగ్లాండ్ అయితే గనక ఇంగ్లాండ్. అండ్ లేదు ఇంకా వేరే అదర్ కంట్రీస్ అయితే అదర్ కంట్రీస్. ఓకే. అండ్ ఓకే. ఇక్కడ బానే ఉంది. ప్రతిసారి నేను ఇలా లైక్ ఇప్పుడు నేను పైన నేషనాలిటీ ఇచ్చేసాను కాబట్టి సరిపోయింది. నాకు ఒక కోడే కావాలి. ఆ కోడ్‌లో నేను నేషనాలిటీ నేను మెన్షన్ చేయంగానే నాకు దానికి సంబంధించిన అవుట్‌పుట్ వచ్చేయాలంటే. ఇప్పుడు నేను అగైన్ సేమ్ ఇదే కాపీ చేస్తున్నాను అండ్ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఇక నేను ఇంగ్లాండ్ అని ఇస్తున్నాను. సో, లేదంటే ఇంగ్లీష్ అని ఇస్తున్నాను. ఇప్పుడు నాకేమని ప్రింట్ అవుతది? ఇంగ్లాండ్ అని ప్రింట్ అవుతుంది. అవును. అవును. సో, ప్రతిసారి నేను ఇలాగ కాపీ పేస్ట్ చేయాలా? లైక్ ఇప్పుడు ఏషియా అనుకో, ఓకే. ఏషియా అని ప్రింట్ అయింది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. నేను అంటే ప్రతిసారి ఇంత కోడు రాయాలా? ప్రతి కంట్రీకి అంటే అవసరం లేదు మళ్ళీ అది. అంటే చూడండి ఇలా అయితే ఇంకొక నేను కోడ్ రాసాను. అగైన్ ఇంగ్లీష్‌కి మళ్ళీ ఇంకొక కోడ్ రాయాల్సొస్తుంది. అగైన్ మళ్ళీ ఇండియాకి ఇంకొక కోడ్ రాయాల్సొస్తుంది. అవునా? ఇలా ఎన్ని సార్లు అంటే ఎవ్రీ టైమ్ మనం కోడ్ రాయాలా అంటే సో, దానికి కూడా మనం ఒక చిన్న ఆహ్ చేంజ్ చేస్తాము. అదెలా ఉంటదో చూద్దాం. నేను జస్ట్ మొత్తం కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ మాత్రం మార్చండి అంతే లైక్ ఓకే. కాపీ పేస్ట్ చేసి నేను నేషనాలిటీ ఈస్ ఈక్వల్స్ టు నేషనాలిటీ ఎలా అంటే నేను నేషనాలిటీ ఇవ్వంగానే నాకు అవుట్‌పుట్ వచ్చేయాలంతే. అంటే నేషనాలిటీ నా దగ్గర నుంచి ప్రతిసారి తీసుకోవాలి. నేను ఒక కోడ్‌ని ఒక్కసారి రన్ చేస్తే చాలు. ఇలా ప్రతిసారి ప్రతి కోడ్ రాయకుండా నాకు ఒక కోడ్ మాత్రమే ఇవ్వండి. అంతే. అంటే ఇప్పుడు చూడండి ఇంగ్లీష్‌కి ఒక కోడ్ రాసాను. ఇక్కడేంటి ఏషియాకి ఇంకొక కోడ్ రాసాను. ఇంగ్లాండ్‌కి ఒక కోడు, ఏషియాకి ఒక కోడు అండ్ ఇండియాకి ఇంకొక కోడ్ రాయాల్సొస్తుంది మనం. అవునా? ఇలా కాదు.
మనం సింగిల్ కోడ్‌లో అన్నిటిని యాక్సెస్ చేసుకోవాలి అంటే గనక సో, దిస్ ఈస్ యాక్చువల్‌గా చూడండి మనం ఇక్కడ ఇన్‌పుట్ ఏంటిది ఇండియా గాని, ఏషియా గాని, ఇంగ్లాండ్ గాని ఇవన్నీ ఏ డేటా టైప్‌కి సంబంధించినవి? స్ట్రింగ్ అవునా? సో, నేనిక్కడ ఏమిస్తున్నానంటే ఎస్‌టిఆర్ చూడండి నేను ఎస్‌టిఆర్ అనే ఇవ్వంగానే అది గ్రీన్ కలర్‌లోకి మారింది. సో, బై డిఫాల్ట్ అది ఫంక్షన్ అన్నమాట. సో, స్ట్రింగ్ ఆఫ్ ఇన్‌పుట్, ఇన్‌పుట్ తీసుకోమంటుంది. నేనేమేస్తున్నానంటే ఎంటర్ ది వాల్యూ అనిచ్చి కొంచెం స్పేస్ ఇచ్చి క్లోజ్ చేస్తా. చూసారా? అంటే ఇదేం తీసుకుంటదంటే నేను దీన్ని ఎప్పుడైతే రన్ చేస్తానో నేనక్కడ ఎన్ని సార్లైనా కూడా దీన్ని రన్ చేసుకోవచ్చు. చూడండి. ఓకే. నేను రన్ చేస్తున్నాను. రన్ చేసినది చూసారా నాకొక బాక్స్ అండ్ స్ట్రింగ్ కదా! అది ఎంటర్ ద వాల్యూ కదా! సో, ఇక్కడ ఇచ్చింది చూడండి ఎంటర్ ద వాల్యూ. వాల్యూ ఏంటిది తీసుకోవాలి ఇన్‌పుట్ స్ట్రింగ్‌ని తీసుకోవాలి. అంతేగాని నేను ఏ నంబర్‌ని ఇచ్చినా కూడా అది మళ్ళీ తీసుకోదు. చూసారా? అంటే అంటే లైక్ 5454 అనేది ఏమైంది? సిటిజన్ అన్‌నోన్ అని. ఓకే. మళ్ళీ నేను మళ్ళీ సేమ్ ఇదే సెల్‌ని నేను రన్ చేస్తున్నాను చూడండి. ఒక్క కోడ్ మీరు ఎన్ని టైమ్స్ అయినా కూడా రన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైమ్ నేను ఏమి ఇస్తున్నానంటే ఇండియా అని ఇస్తున్నాను. ఓకే. ఇండియా అని ఇచ్చాను అంతే. మళ్ళీ మీరు కోడ్స్‌లో కూడా మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ వి మెన్షన్ దట్ ఈస్ ఎ స్ట్రింగ్. సో, ఇండియా అనగానే ఓకే. ద పర్సన్ ఈస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అగైన్ ఇదే సెల్ నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడేమని ఇస్తున్నానంటే ఏషియా. ఏషియా అని ఇస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేయండి. మీరెప్పుడైతే బాక్స్‌లో వాల్యూని టైప్ చేసిన తర్వాత టైప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత షిఫ్ట్ ప్లస్ ఎంటర్ కాదు. ఎంటర్‌ని ప్రెస్ చేయండి చాలు. ఓకే. చూసారా మళ్ళీ ఆస్ట్రేలియా ఇచ్చింది. అగైన్ నేను మళ్ళీ దీన్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ అని ఇస్తాను. సో, ఇంగ్లాండ్. సేమ్ ఇదే మళ్ళీ నేను ఇంగ్లీష్ స్మాల్ లెటర్ ఇచ్చాననుకోండి అది తీసుకుంటదా? నేను స్మాల్ ఇంగ్లీష్ అని చెప్పి ఈఎన్‌జీఎల్‌ఐఎస్‌హెచ్ రైట్? ఇంగ్లీష్ కరెక్టే గదా! బట్ నేనేమిచ్చాను? స్మాల్ లెటర్‌లో ఇచ్చాను. అవునా? స్మాల్ లెటర్ ఇస్తుంది నాకేమొస్తుంది? ద పర్సన్ ఈస్ సిటిజన్ ఆఫ్ ఇంగ్లాండ్ అని ఇస్తదా? లేకపోతే సిటిజన్‌షిప్ ఈస్ అన్‌నోన్ అని ఇస్తదా? సిటిజన్‌షిప్ ఈస్ అన్‌నోన్ అని ఇస్తది. సారీ. చూసారా? ఎందుకు? క్యాపిటల్ ఈ వేరు, స్మాల్ ఈ వేరు అకార్డింగ్ టు పైథాన్. ఓకే. ఇలా మనం సింగిల్ అంటే ఒక్కసారి కోడ్ రాసుకుంటే చాలు ఎన్ని టైమ్స్ అయినా రన్ చేసుకోవచ్చు. సో, దానికోసం మనం ఇన్‌పుట్ అనేది ఇలా ఇస్తామనమాట. స్ట్రింగ్ ఆఫ్ ఇన్‌పుట్. అంటే ఏంటి? నేను టైప్ చేసేది ఏంటిది యాక్చువల్‌గా వర్డ్స్ కదా! ఏబీసీడీ లెటర్స్ కదా! అందుకోసం నేను స్ట్రింగ్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇంటిజర్, ఇంటిజర్ ఆఫ్ ఇన్‌పుట్. అది కూడా చూద్దాం. ఓకే. ఈస్ దిస్ క్లియర్? సో, నౌ మనం నెక్స్ట్ చూద్దాం. లైక్ ఇలా. నేను మళ్ళీ ఇప్పుడు మనం ఇందాక స్కోర్ చూసాం కదా! అదే చూద్దాం. స్కోర్ ఈస్ ఈక్వల్స్ టు అని చెప్పేసినాను. ఇప్పుడు నా దగ్గర 10 పర్సన్స్ ఉన్నారమ్మా. 10 పర్సన్స్ యొక్క స్కోర్ 1/1 అందరూ చెప్తున్నారు. అందరూ చెప్తున్నప్పుడు పాసా, ఫెయిలా అని చెప్పి నాకు ఒక సింగిల్ కోడ్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ వచ్చి తనకి 85 వచ్చిందన్నాడు. నేను 85 అని ఇవ్వాలి. అంతేగాని ప్రతి స్కోర్ ఈస్ ఈక్వల్స్ టు 85 అని రాసి, ఇఫ్ స్కోర్ ఈస్ గ్రేటర్ థాన్ 35 ప్రింట్ పాస్, ఎల్స్ ఫెయిల్డ్ అని ఇచ్చాననుకో ఓకే. మళ్ళీ నెక్స్ట్ పర్సన్ వచ్చి తనకి 25 వచ్చిందనుకో, మళ్ళీ నేను స్కోర్ ఈస్ ఈక్వల్ టు 25 ఇఫ్ స్కోర్ ఈస్ గ్రేటర్ థాన్ 35 అని చెప్పి అంటే ప్రతి పర్సన్‌కి కోడ్ రాయాలి కదా! అలా కాకుండా ఇది మళ్ళీ సింపుల్ వే. సో, మనం 25, 35 ఇవన్నీ ఏంటిది నంబర్స్ కదా! సో, దానికి నేనిస్తున్నానంటే ఇంటిజర్ కదా! సో, ఇంటిజర్ ఆఫ్ ఇన్‌పుట్ తీసుకోమని చెప్తున్నాను. ఇంటిజర్ ఆఫ్ ఇన్‌పుట్ మీరేమి ఇవ్వకపోయినా ప్రాబ్లమే లేదు. ఎంటర్ ఇప్పుడు మనం ఇఫ్ దట్ స్కోర్ ఈస్ గ్రేటర్ థాన్ 35 ఎంటర్ ప్రింట్ పాస్డ్. సో, ఆ పర్సన్ అనేవాళ్ళు పాస్ అయ్యారు. ఎల్స్ ఒకవేళ తక్కువొస్తే ప్రింట్ ఫెయిల్. వెయిట్ నేనిక్కడ పెట్టడం మర్చిపోయాను. ఓకే. నౌ ఇట్ ఈస్ ఓకే. ఆ! ఇప్పుడు ఫస్ట్ నేను మళ్ళీ దీన్ని రన్ చేస్తున్నాను. నా దగ్గరికొచ్చిన ఫస్ట్ పర్సన్ తనకి ఎంతొచ్చిందని చెప్పంటే 60 మార్క్స్ వచ్చినాయని చెప్పాడు. సో, నేను 16 ఎంటర్ చేశాను. ఎంటర్. సో, హి ఈస్ పాస్డ్. అండ్ నెక్స్ట్ పర్సన్ ఇంకొకళ్ళొచ్చారు. మళ్ళీ రాగానే నేనేం చేయాలి? మళ్ళీ కోడ్ మొత్తం రాయాలా? అవసరం లేదు. ఇదే సెమ్‌నే రన్ చేశాను. తనకొక 25 వచ్చినియి. 25 అని ఎంటర్ చేశాను. పాస్ అవ్వారా? ఓకే. హి ఈస్ ఫెయిల్. అగైన్ మళ్ళీ థర్డ్ పర్సన్ వచ్చారు. వాళ్ళ స్కోర్ అనేది 90 అని చెప్పారు. ఎంటర్ చేశాను. పాస్. ఇలా సింగిల్ కోడ్‌ని మనం ఎన్ని సార్లనేది కూడా రన్ చేసుకోవచ్చు. సో, దానికోసం ఏంటిది? ఇంటిజర్ ఆఫ్ ఇన్‌పుట్. అందుకనే మనం డేటా టైప్స్ ముందు నేర్చుకున్నాం కాబట్టి ఒకవేళ అది ఫ్లోట్ అయితే ఫ్లోట్ ఆఫ్ ఇన్‌పుట్. స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ ఆఫ్ ఇన్‌పుట్. ఇంటిజర్ అయితే ఇంటిజర్ ఆఫ్ ఇన్‌పుట్. ఏదైనా సరే అంతే. ఓకే.
సో, ఇది అర్థమైందా? అండ్ సో, మనం ఇవి ఇఫ్, ఎల్స్, ఎలిఫ్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఓకే. అండ్ ఇంకొక చిన్నది ఎలా అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. అంటే ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్‌లో ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే. ఇక్కడ మనం నెక్స్ట్ నేర్చుకున్నాం. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఇవెలా ఉంటాయో చూద్దాం. అంటే ఏంటి దాని మీనింగ్ యాక్చువల్‌గా ఒక ఇఫ్ ఎల్స్ ఇక్కడి వరకు మనం ఒక ఇఫ్ స్టేట్మెంట్, ఒక ఎల్స్ స్టేట్మెంట్ అంతే. బట్ ఒక ఇఫ్‌లోనే ఇంకొక ఇఫ్ ఎల్స్ ఎలా ఉంటదో చూద్దాం. ఓకే. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే నాకు ఒక నంబర్ కావాలి. నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిజర్ ఆఫ్ ఇన్‌పుట్. నేను ఇంటిజర్‌నే ఇద్దాం అనుకుంటున్నాను ఇన్‌పుట్‌కి. సో, దానికి మళ్ళీ మనం కావాలంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ఎంటర్ ద వాల్యూ అని చెప్పి క్లోజ్ చేసేసాను. ఓకే. ఆ! ఇఫ్ అంటే నేనిచ్చిన నంబర్ అనేది 5 కన్నా ఎక్కువైతే అంటే నేను ఏ నంబర్ అయినా ఇవ్వండి. ఒకవేళ అది 5 కన్నా ఎక్కువైతే ఎంటర్. ఇప్పుడు మామూలుగా అయితే మనం ఏం చేసాం ప్రింట్ స్టేట్మెంట్ రాసాం గదా! అలా గాదు. నా నంబర్ అనేది 5 కన్నా ఎక్కువయ్యుండాలి. అగైన్ 8 కన్నా తక్కువయ్యుండాలి. ఓకే. అంటే ఏంటి? 5 కన్నా ఎక్కువ ఒక కండిషన్. అదే కండిషన్ మీద నేను ఇంకొక కండిషన్ అప్లై చేస్తున్నాను. అదే నంబరు 8 కన్నా తక్కువుండాలంట. సో, మళ్ళీ అగైన్ ఇఫ్‌నే యూజ్ చేస్తున్నాను. ఇఫ్ సేమ్ నంబర్ ఈస్ లెస్ థాన్ 8 ఓకే. అయితే ఇప్పుడు అంటే నా నంబర్ అనేది 5 కన్నా ఎక్కువ. అట్ ద సేమ్ టైమ్ 8 కన్నా తక్కువయుండాలి. సో, అందుకని ఒక ఇఫ్‌లోనే అగైన్ నేను ఇంకొక ఇఫ్ యూజ్ చేశాను. సో, నేనేం చేస్తున్నానంటే అప్పుడు ప్రింట్ ఆ నంబర్‌కి 5ని యాడ్ చేసి ఇవ్వమని చెప్తున్నాననమాట. నంబర్ ప్లస్ 5 ఎంతైతే వస్తుందో అంత కావాలి నాకు. ఓకే. అగైన్ ఎంటర్. సో, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి బ్యాక్ స్పేస్ ఇస్తే గనక ఈ ఇఫ్ స్టేట్మెంట్‌కి నేను ఎల్స్ స్టేట్మెంట్ రాస్తున్నట్టు. అంతే గాని ఈ ఇఫ్‌కి నేను ఎల్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ నాకు కర్సర్ ఉందంటే ఏంటిది? ఈ ఇఫ్‌కి ఎల్స్ రాస్తున్నాను. సో, ఎల్స్ ప్రింట్ దట్ నంబర్ ప్లస్ సమ్ 2 ఇవ్వండి సరిపోతుంది. సారీ నేనిక్కడ ఇంటర్ ప్లస్ చేయాలి కదా! ఎల్స్ ఓకే. అంటే ఏంటి ఇక్కడ ఇఫ్ ఓకే. ఆ నంబర్ అంటే నేను ఏదైతే నంబర్ ఇచ్చానో ఆ నంబర్ 5 కన్నా ఎక్కువయుండాలి. ఎక్కువైతే ఒకవేళ ఇక్కడ ట్రూ అయితే గనక ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చి అదే నంబర్ 8 కన్నా తక్కువయ్యుంటే ఆ నంబర్‌ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. లేదు ఇక్కడ అంటే 5 కన్నా ఎక్కువే ఆ నంబర్. బట్ 8 కన్నా తక్కువ కాదు. అంటే ఫాల్స్ అయిపోయింది. సో, ఇక్కడ ఫాల్స్ అయిపోతే డైరెక్ట్‌గా ఏం చేస్తుంది నంబర్ ప్లస్ 2ని మాత్రమే ఇస్తుంది. ఓకే. నాకు ఆ నంబరు 5 కన్నా ఎక్కువే అవ్వలేదు. ఇక్కడే ఫాల్స్ అయిపోయింది. ఇక్కడే ఫాల్స్ అయిపోతే నేనేం రాయాలి? సో, పైనిచ్చిన ఇఫ్ స్టేట్‌మెంట్‌కి ఎల్స్ స్టేట్‌మెంట్ రాయాలి గదా! సో, అందుకు నేను ఎల్స్ ఇస్తున్నాను. అసలు ఆ నంబర్ ఏంటో యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ చేయమని చెప్పి. ప్రింట్ దట్ నంబర్ ఓన్లీ. క్లియర్? సో, మీరిక్కడ క్లియర్‌గా చూడండి. నేనిచ్చిన నంబర్ అనేది 5 కన్నా ఎక్కువ. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇక్కడి నుంచి లోపలికెళ్తుందనమాట కోడనేది. ఈ లోపల ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ అంటే నంబర్ అనేది నేను 5 కన్నా తక్కువ, ఎక్కువ. ఇఫ్ నంబర్ అనేది గ్రేటర్ థాన్ 5 ఈ కోడ్ అనేది లోపలికి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ 5 అనేది ఫాల్స్ అయిందనుకోండి డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళిపోతుంది. ఈ ఎల్స్ స్టేట్‌మెంట్ ప్రింట్ చేసేస్తుంది. ఓకే. లేదు ఇఫ్ నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ 5 యెస్. దెన్ అగైన్ ఈ లోపలికి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ నంబర్ ఈస్ లెస్ థాన్ 8 ఆర్ నాట్. ట్రూ ఆర్ ఫాల్స్. ఆ నంబర్ అనేది ట్రూ అయితే గనక ఈ ప్రింట్ స్టేట్‌మెంట్‌ని ఇస్తుంది. లేదు 5 కన్నా ఎక్కువ లోపలికి ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ ఫాల్స్ అయిపోయిందనుకోండి. ఇక్కడ ఫాల్స్ అయితే ఎక్కడికి ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ ఎల్స్ స్టేట్‌మెంట్‌కి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, దీన్ని ప్రింట్ చేస్తుంది. అండర్‌స్టాండ్? సో, నేను దీన్ని రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు సమ్ 9 అని ఇస్తున్నాను. 9 అని ఇస్తే నాకు ఔట్‌పుట్ ఏమొస్తది గెస్ చేసి చెప్పండి? ఓకే. నేను 9 అని ఇచ్చాను నంబర్ అనేది. ఇఫ్ 9 ఈస్ గ్రేటర్ థాన్ 5 ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఇఫ్ 9 ఈస్ లెస్ థాన్ 8 ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. సో, ఫాల్స్ కాబట్టి ఈ ఇఫ్‌కి ఎల్స్ స్టేట్‌మెంట్ ఏముంది? ఇది. సో, ప్రింట్ దట్ నంబర్ ప్లస్ 2 అంటే ఎంతొస్తుంది? 9 ప్లస్ 2 మీన్స్ 11. సో, ఈ 9 దగ్గర నేను ఎంటర్ చేస్తున్నాను. సో, అవర్ ఆన్సర్ ఈస్ 11. క్లియర్? అగైన్ నేను మళ్ళీ దీన్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు సమ్ 6 అని ఇస్తున్నాను. ఇప్పుడేమొస్తది? ఇఫ్ నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ 5 యెస్ ట్రూ. సో, లోపలికి ఎగ్జిక్యూట్ అయింది. ఇఫ్ నంబర్ ఈస్ లెస్ థాన్ 8 అవునా? అగైన్ ట్రూ. సో, అందుకని ఈ ప్రింట్ స్టేట్‌మెంట్‌ని ఇస్తది. స్టాప్ చేసేస్తుంది. అంటే నమ్ ప్లస్ 5 ఎంత?
6 plus 5 is 11. So again it is 11. క్లియర్? అగైన్ నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. 4 అని ఇస్తున్నాను. ఇఫ్ నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ 5 ట్రూ ఆర్ ఫాల్స్? ఇక్కడే ఫాల్స్ అయిపోయింది. సో, ఇక్కడ ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఈ ఇఫ్ కేస్ స్టేట్‌మెంట్ ఎక్కడుంది? ఇక్కడుంది. సో, ఆ నంబర్‌ని మాత్రమే ప్రింట్ చేస్తుంది. నేను ఎంటర్ చేస్తే ఆ నంబర్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకే. సో, దిస్ ఈస్ హౌ వాట్ అబౌట్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అన్నమాట. మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్‌లో చూస్తే ఇంకా బాగా క్లియర్‌గా అర్థమవుతది. ఇంకెప్పుడైతే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వస్తాయో అప్పుడు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయొచ్చన్నమాట. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ కండిషనల్ లూప్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే. జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ సో, ఇంకా హ్యాండ్స్ ఆన్ వస్తుందన్నమాట. So this is all about our conditional statements if, else, and elif. Okay, I hope you all understand. Okay, thank you guys. Have a nice day.